దాడులు ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులు కొత్తేం కాదు. 22 ఏప్రిల్ మంగళవారం రోజు జరిగిన దాడులు ఆర్మీ వాళ్ళకు జరిగే దాడులు దారి మళ్లించి టూరిస్టులు మరియు అమాయక ప్రజలపైన 28 మంది పైగా మన టూరిస్టులను కాల్చి చంపడం జరిగింది ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు. అందులో కొంతమంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 వ్యక్తులు, ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ విశాఖపట్నం వాసి, మరి తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించిన ఒక ఆయన నేవీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్. అదేవిధంగా ఒక 5 రోజుల క్రితమే వివాహం చేసుకున్న యువ జంట ఒక నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ గారిని కూడా చాలా తీవ్రంగా చంపడం జరిగింది. ఈ సంఘటన మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలానే ఈ ఉగ్రవాది దాడుల్లో చాలా మట్టుకి మగవారిని టార్గెట్ చేసి మగవారిని ఆధార్ కార్డ్స్ చూపించమని చెప్పేసి మగవారిని మంచిగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మిలిటరీ దుస్తులు వేసుకొని ప్రతి ఒక్కరిని హిందూ అనే ఒక మగవారిని ప్రతి ఒక్కరిని సెలెక్టివ్గా చూసి మరీ చంపడం జరిగింది. ఇంతటి ప్రత్యేక ప్రదేశం, అది కూడా టూరిస్ట్ సీజన్లో భద్రత లేకపోవడంతో జరిగిన ఈ ఘటనపై సమాజంలో ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ భద్రత సంబంధించిన ఈ ఘటనలో పార్టీ రాజకీయాలు ప్రత్యారోపణలు కంటే ప్రజలు విశ్వాసాన్ని పునరుద్ధరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముఖ్యమైనవి. అంటే భవిష్యత్తులో ఇలాంటి బాధాకరమైన సంఘటనలు దేశంలో ఎక్కడ జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి. అలానే చనిపోయిన 28 పైగా మృతుల కుటుంబాలకు వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాలు, వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగము, వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళని బాధ్యత వహించాల్సిందిగా చూస్తున్నాము. ఇలాంటి కిరాతకమైన ఈ సంఘటన జరిగిన ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారో వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళని ప్రజల్లోకి తెచ్చి మరి అందరి సమక్షంలో చంపుతే గానీ వాళ్ళకు చల్లబడవు. ఇలాంటి ఈ చర్యలు మళ్ళీ ఎప్పుడు కూడా చేయకుండా మన ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు కానీ, మన కేంద్ర ప్రభుత్వం కానీ, మన మోడీ గారు కానీ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.